భోగాపురం విమానాశ్రయం ప్రగతికి చిరునామాగా మారుతుందని, ఉత్తరాంధ్రలో ఇకపై వలసలు తగ్గుతాయని ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీసులు, అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వచ్చి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర కింద భవిష్యత్ కాలంలో ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక ప్రజాప్రతినిధిగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గేట్వే కింద భావించి ఖచ్చితంగా ఒక మంచి అవకాశాలు మన ప్రాంతానికి వచ్చి మన వలసలు ఆగుతాయనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మనం ప్రైమ్ మినిస్టర్ గారి ఆశీర్వాదంతో, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ రోజు మనం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ని బ్యాక్ బోన్ డిస్ట్రిక్ట్ గా మార్చుతున్నాం. ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైనా సరే ఒక బాధ్యతమైన ప్రభుత్వంని ఎన్నుకుంటే వర్క్లు అనేది బాగా జరుగుతాయి. అయితే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా మన సమానంగా తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మనం ఎన్నుకున్నాం కాబట్టి ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 2 సంవత్సరాల్లోనే ప్రధానమంత్రి గారి ద్వారా 3 లక్షల కోట్లకు పైగా వివిధ కార్యక్రమాలకి భూమి పూజ గానీ లేదా ప్రారంభోత్సవం చేసుకోవడం చూస్తే, ఇవాళ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, రాయలసీమ ప్రాంతం, ఇతర ప్రాంతాలు కూడా ఒక అభివృద్ధికి చిరునామాగా మారిపోతున్నాయి. 5 సంవత్సరాలు విధ్వంసం తర్వాత మళ్లీ గాడిలో పెట్టి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ని చిరునామాగా చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.